The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఆషాఢ మాసం రాబోతుంది. ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది వారాహి నవరాత్రులు వస్తాయి, ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అని. అంటే ఇంతకు ముందర అయితే మనం వినలేదు, కానీ అంటే మేము వినలేదు, కానీ గత ఒక 3-4 సంవత్సరాల నుంచి మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది వారాహి అమ్మవారి పేరు కానివ్వండి. ఆ పేరు వినడం మొదలైన తర్వాత వారాహి దీక్షలు అని చెప్పి, వారాహి నవరాత్రులు అని చెప్పి, అంటే ఈ అమ్మవారి పూజలు గుప్తంగా చేయాలని చెప్పి రకరకాలుగా వింటున్నాము. మరి ఆషాఢ మాసం ఎలాగూ రాబోతోంది, ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అవబోతున్నాయి, అప్పుడు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి? తప్పకుండా. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి వారాహి గుప్త నవరాత్రులు. స్వతహాగా నేను వీడియో ముందు కూర్చున్నప్పుడు కొంతమంది నేను అరుస్తూ తిరుగుతూ ఉంటే, ఎందుకండి మీరు తిరుగుతూ ఉంటారు అని అడుగుతుంటారు కదా. అవునండి. సిగ్గు లేని జనాలు, బుద్ధి జ్ఞానం లేని జనాలను ఎందుకు తిడతాను తెలుసా అండి? ఇందువల్లనే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈ 3-4 ఏళ్ళ నుంచే మనం చూస్తున్నాము వారాహి నవరాత్రులు, అంతకుముందు ఎప్పుడూ లేదు అని. అవునండి. వీళ్ళకి సిగ్గు శరాలు కొంచెమైనా ఉండద్దండి? ఎందుకండి? ఇంతవరకు లేనిది ఇప్పుడు ఎవడో పుట్టించిన దాన్ని మనం ఎలా చేస్తున్నాము? గుప్తము అనగా గోప్యంగా చేసేటువంటిది. పుట్టించడము అంటే లేదంటారా శాస్త్రంలో? అనే చెప్తాను. గుప్తము అంటే గోప్యముగా చేసేటువంటిది, రహస్యకృతంగా చేసేటువంటిది. మా ముత్తాతల నుంచి చేస్తున్నారు, నా చిన్నప్పుడు చేశారు. ఎట్లా? ఒక ఆలయంలో, అంటే పూర్ణ దీక్షాపురులు అలా ఉన్నవారి ఇంట్లో ఒక గదిలో రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసి ఆ ప్రసాదాన్ని మాత్రం ఇచ్చేవారు. కుంకుమ కానీ అక్షతలు కానీ ప్రసాదాన్ని అందరికీ ఇచ్చేవారు. ఏం చేస్తున్నారనేటువంటి విషయం బయట ఎవరికి తెలియదు. అంత రహస్యకృతంగా చేసేటువంటిది. ఇవాళ ఏమైందండి? అందరూ చేస్తున్నారు, బాహ్యంగా వచ్చేసేసింది. ఏ ఒక్కడైనా అరే నాకు ఇవాళ సుమారుగా 60 ఏళ్ళు 50 ఏళ్ళు వయస్తుంది, వాళ్ళు ఎక్కడైతే వారాహి నవరాత్రులు చేస్తున్నాను రండి అని పిలుస్తున్నారు. నా 55 ఏళ్ళ వయసులో ఈ మొదటి 4 ఏళ్ళు తీసేస్తే 50 సంవత్సరాల వయసులో ఎప్పుడైనా నేను విన్నానా? ఎక్కడా వినలేదు కదా. చిన్నప్పుడు కూడా ఆషాఢ మాసం వస్తే నవరాత్రులు చేస్తారో అదేమిటో కూడా మనకు తెలియదు కదా, గుప్తంగా చేస్తారనే విషయం చెప్తే ఏమిటో కూడా మనకు తెలియదు కదా. ఇవాళ ఆ రహస్యకృతంగా చేసేటువంటిది బయటికి ఎలా తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేటువంటి ఆలోచన ఒక్కరికి ఉందా అండి? నేను అరుస్తాను తిడతాను అంటే నాకు ఎవరి మీద కక్ష కాదు, కోపం కాదు, ద్వేషం కాదు. ఇక్కడ నేను కూర్చున్నప్పుడు దాన్ని తండ్రి స్థానం అంటారమ్మా. గురుస్థానం, తండ్రి స్థానం. ఆ స్థానానికి నేను న్యాయం చేయగలగాలి. అంటే బతిమిలాడి చెప్పడం కరెక్ట్ కాదు. అరిచో కరిచో గట్టిగా మాట్లాడితే కనీసం 100 మందిలో ఇద్దరికైనా అర్థమవుతుంది ఎందుకు ఇంత అరుస్తున్నారు. ఇప్పుడు జనాలందరూ ఏదైనా పూజలు పునస్కారాలు చేయించుకుంటేనే వాళ్ళకి భక్తి కదా. అటువంటి జనాల మీద అంత రాశిగా ఎందుకు తిడుతున్నారు ఆయన అనేటువంటి విషయం ఒక్కసారి అర్థం చేసుకుంటే వాళ్ళు క్లారిటీ వస్తుంది. లేని దాన్ని పెంచి పోషిస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? 2, నేను నవరాత్రులు చేస్తున్నా అనుకుందాం. మీరు వచ్చి గురుగారు మీరు ఏదో నవరాత్రులు చేస్తున్నారు కదండి, ఈ కొబ్బరికాయ వాడండి, లేదంటే ఈ బియ్యం అక్కడికి ప్రసాదానికి వాడండి, లేదంటే ఈ రూపాయి అక్కడికి వాడండి అని ఇవ్వడం వేరు. అలా మీరు ఇచ్చినప్పుడు ఏమండి నా గోత్రం పేరు కూడా ఇస్తున్నానండి అని అనుకోండి, ఆ డబ్బు ఆ ద్రవ్యం ఏవి ముట్టుకోకూడదు. నేను వృధానా? ముట్టుకోకూడదు. చెప్తా ఎందుకనండి? చెప్తా ముట్టుకోకూడదు. అలాగే నేను మీ దగ్గరికి వచ్చి నేను నవరాత్రులు చేస్తున్నాను, 10,000 ఇవ్వండి, మీ గోత్రం పేరు ఇవ్వండి అంటే మీరు డబ్బు ఇవ్వకూడదు, గోత్రం పేరు ఇవ్వకూడదు. దీనికి ఎలా ఉంటుందంటే అమ్మా, కర్త కారయితా చేవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతం దుష్కృతం చేవ చత్వార సమభాగిన. కర్త అనగా నేను వారాహి నవరాత్రులు చేయాలని సంకల్పం చేశాను. కారకులు మీ దగ్గర ఆ విషయం ప్రస్తావన చేద్దామన్నారు. ప్రేరకులు ఆయనతోటి మన ఇద్దరం వెళ్ళి మాట్లాడారు. ఆయన అన్నారు దాన్ని ఉందని దాని తగ్గ ఏర్పాట్లనే చేద్దామన్నారు. అనుమోదక దాన్ని ఇంకొక 4 కలిసి ఎంతైనా ఖర్చు పెట్టి చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. ఈ 4 కూడా ఎక్కడా కూడా నా పేరు నా గోత్రం అనేటువంటిది లేకుండా దైవకృతంగా చేసే విధానం వేరు.
అలా కాకుండా అందులో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి, మనం వెళ్ళి కూర్చోవాలి, మనం వెళ్ళి చేయాలనేటువంటి విషయం మొదలు పెడితే అది దుష్కృతం అవుతుంది. ఫస్ట్ అందరూ కలిపి సమిష్టిగా ఏర్పాటు చేసి నేను ఒక్కరిని లోపల కూర్చొని చేసేటువంటిది సుకృతం. ఆ ఫలితం అందరికీ వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ అనుకోని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి పూజ చేస్తున్నా డబ్బులు ఇవన్నీ డబ్బులు కట్టండి అని వ్యవహారం చేస్తామో అది దుష్కృతం. ఈ పాపం అందరికీ ఫలాభాగం వస్తుందమ్మా. ఎప్పుడు ఏది కూడా రహస్యం అయినటువంటిది బహిర్గతం చేయవద్దు, రహస్యం కానటువంటిది రహస్యంగా చేయకూడదు. మరి కంచి పీఠాధిపతులు ఉన్నారుగా, శృంగేరి వారు ఉన్నారుగా, ఇలా చాలామంది పీఠాధిపతులు ఉన్నారు. ఎప్పుడైనా నేను వారాహి నవరాత్రులు చేస్తున్నాము మీరందరూ పాల్గొనండి అని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? మరి మేమెవరో మన చెప్పడానికి సిగ్గు లేకపోతే మాకు మా బ్రతుకులకి, అంటే మాకు తెలిస్తావు అదే విషయం, మీకు అసలు తెలియదు కాబట్టి మేము చెప్పిందే మీకు వేదం. మీకు అసలు తెలీదు, మాకు తెలీదు, కానీ మేము చెప్పింది మీకు వేదంగా మీరు భావిస్తున్నారు, మీరు చేసుకుంటున్నారు, మేము సంపాదనతో బాగుంటున్నాం. ఇది కేవలం ఆషాఢ మాసంలో జరిగేటువంటి గుప్త నవరాత్రులు అనేటువంటిది ధనాన్ని సంపాదించుకోవడానికి మినహాయిస్తే వేరే ఒక విధంగా ఇది చేయడానికి అనేటువంటి అర్హత ఎక్కడ మనం చూడట్లా. ఇప్పుడు అంటే వారాహి అమ్మవారైనా ఎవరైనా సరే భగవంతుడే, అమ్మవారు అమ్మవారే. అంటే ప్రత్యేకించి ఎందుకు వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్తంగా ఉండాలి, అందరూ ఎందుకు చేయడానికి పనికిరాదంటారు? దశమహావిద్యాధిదేవత వారాహి. 4 నవరాత్రులు ఉంటాయి మొత్తం సంవత్సరంలో. అవునండి. ఈ 4 నవరాత్రుల్లో ఆషాఢ మాసం, ఆషాఢ మాసం అంటే ఏంటో తర్వాత చెప్తాను, ఇదంతా మీకు అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటిది వారాహి నవరాత్రులు. మనకు శక్తి పీఠాలు ఎన్ని ఉన్నాయండి మొత్తం? అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలిసింది. 64,000 శక్తి పీఠాలు ఉన్నాయి. అందులో ప్రధానం 4. ఓకే. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకు ఓడ్డియాన పీఠం ఒకటి, తర్వాత జలంధర పీఠం ఒకటి, కామకోటి పీఠం ఒకటి, ఆ తర్వాత కామాఖ్య. 4 ప్రధానంగా చెప్పబడి ఉన్నాయి. 5వది ఇక వీటికి అన్నిటికి ఈ 4గిట్లకి సమిష్టిగా ఉండేటువంటి 5వది కాశీ వారాహి. ఈ మరి ఆషాఢ నవరాత్రుల్లో కాశీలో కూడా మీ గోత్రం పేర్లు ఇవ్వండి మేము చేస్తామనేటువంటిది ఎక్కడ మనం వెళ్ళలేదుగా. మనం ఎవరండి చేయడానికి? మరి మనకి ఎక్కడుంది అర్హత? ఫోటో పెట్టేస్తా, ఈ నైవేద్యం పెడతా. ఈ నివేదన పెట్టమని నీకు ఎవరు చెప్పాడు? ఈ చీర కట్టమని నీకు ఎవరు చెప్పాడు? నీకేదో ఊహకంది, నువ్వేదో గొప్పతనం కోసం ఏదో చెప్పి ఎదుటి మనిషి ఏదో చేయించి వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఆషాఢ మాసంలో జరిగేటువంటిది వారాహి నవరాత్రులు గుప్తంగా నేను లోపల కూర్చొని చేసుకోవడం. ఎవరైనా తనకు తాను అమ్మవారిని ఆరాధించడం, శక్తిని పెంపొందించేటువంటి ప్రయత్నం. అక్కడ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదో వచ్చి కూర్చుంటాంటారమ్మా. 2 విషయాలు చెప్తా. రక్తవర్ణ మాంసనిష్ఠ కూడా అన్నప్పుడు ఇతమానస అంటాం. మన వాళ్ళందరికీ కూడా రక్తవర్ణ మాంసనిష్టానంగానే మాంసం తీసుకొచ్చి పెట్టేస్తారు, రక్తం తీసుకొచ్చి పోస్తారు. గట్టిగా కొడితే పళ్ళు మొత్తం రాలిపోవాలని కోరుకుంటా. ఒకటే దెబ్బకి పళ్ళు మొత్తం రాలిపోవాలని కోరుకుంటారు. అలా కొట్టాలి కొడితే అని కోరుకుంటా. రక్తవర్ణ మాంసనిష్ఠ కూడా అన్న ప్రీతమానస అంటే రక్తవర్ణము, రక్తం కాదు, ఎరుపు రంగు. అంటే ఎట్లా? పాలల్లో కుంకుమ వేయాలి, వేస్తే ఆ కలర్ వస్తుంది. మాంసనిష్ఠ అనగానే అల్లం. ఓకే. అక్కడ నేను ఇంత అల్లం ముక్కల్ని కట్ చేసేసుకొని ప్లేట్లో మొత్తం అంతా పెట్టేసుకొని ఈ రక్తవర్ణ అన్నట్టుగా ఈ యొక్క కుంకుమ పువ్వుని పాలల్లో వేసేసి బాగా తిప్పేసింది ఎరుపు వర్ణం వస్తుంది. వాటిని మొత్తం దాని మీద చల్లేస్తా, నీళ్ళు చల్లి ఆ పాలతో ఉన్నటువంటి ఎరుపు వర్ణం అండి ఆ అల్లం చల్లేసేస్తా. చల్లేసి అక్కడ పెట్టుకొని కుంకుమతో అన్నం కలిపి అమ్మవారి దగ్గర పెడతా. చూసిన వాళ్ళు వెంటనే ఏమనుకుంటారు? మాంసం మొక్కలు పెట్టారు అనుకుంటారు. బయటికి వెళ్ళి ఎంత ప్రాపకాండ చేస్తారు. అవును, అది నిజమాబద్ధం ఎవరికి తెలుసు? చేసిన వాళ్ళకి. అందుకని రహస్యకృతంగా చేయండి, బయటికి చెప్పొద్దు అంటాను కారణాలు. ఓకే. అల్లం మొక్కలు చూడంగానే అవన్నీ పడితే ఎలా ఉంటుంది? మాంసకృతులాగానే ఉంటాయి. కాదు అంటే మీరు నమ్ముతారా? నమ్మం. కానీ గురుగారు ఎందుకు అల్లం ముక్కలు? అంటే ఏ భగవంతుడికి కూడా తీపి పదార్థాలు, పులిహోరలు ఇలాంటివే, కానీ అల్లం ముక్కలు ఎందుకు? మాంసనిష్ట, మాంసాకృతిని పోలి ఉంటుంది అల్లము. అవును, దానికోసమే అల్లాన్ని అక్కడ అమ్మవారి దగ్గర పెట్టాలి. ఓకే. ఆరాధన, అల్లము రసము తీసుకుని ఆరాధన చేయటం, గుడాన్నము, బెల్లం అన్నంతో నివేదన. ఇవన్నీ విడివిడిగా దేనికి దానికి పెడితే ఎలా అనుకుంటారు చూడంగానే ముందు? ఇవి పాజిటివ్ కన్నా నెగిటివ్ పబ్లిసిటీ బాగా వెళ్ళిపోతుంది. దీనివల్ల దేవతకి రక్తం అడిగిందని చెప్పి ఇంకా జంతువులు ఎక్కువ చేయడం మొదలు పెడతారు. ఆ కారణం చేత ఎవరిని చూడలేకుండా రహస్యకృతంగా చేయమని చెప్పి వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ఈ చేయటం అంటే సామాన్యులు చేయడానికి వీల్లేదు, పురోహితులు ఇలాంటి వాళ్ళు పనికిరారండి. మరి ఎవరు చేస్తారు? పూర్ణ దీక్షాపరులు. అంటే ఎవరు? ఈ యొక్క మంత్రశాస్త్రంలో అమ్మవారి ఉపాసకులు బాగా,
అంటే మాలాంటి వారాహి అమ్మవారు ఉపాసకులా? వారాహి ఏ అమ్మవారు ఉపాసకులైనా? బాగా అంటే పంచదశి షోడశి అని ఉంటాయి, పూర్ణ దీక్షా పొరలో ఉంటారు. ఆ పంచదశి షోడశి వరకు బాగా అవగాహన ఉండి చేసేటువంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళకి మాత్రమే అది అర్హత. అయిన వాళ్ళు కాని వాళ్ళు చేయడానికి అర్హత లేరండి. అసలు ఎందుకు చేస్తారు వారాహి అమ్మవారి ఆరాధన, ఆ పూజ ఇప్పుడు వాళ్ళైనా? చెప్పేదమ్మా, 64,000 శక్తి పీఠాలు ఉన్నాయి అవును, కదా, ఆ అందులో శక్తి ఒకటి. పీఠాలకు శక్తిని ఇస్తుంది కంచి చేసేటువంటి విధానం. ఈ 9 రాత్రులు కూడా కొన్ని లక్షల మంది నాలాంటి అనుష్ఠాన పరులు కొన్ని లక్షల మంది రహస్యకృతంగా లోపల చేసుకుంటారు. ఆ 9 రోజులు ఎంత నిష్టగా ఉంటారు అని అంటే మనం చూడలేం. ఆ ఒక్క శక్తి యావత్ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి 64,000 శక్తి పీఠాలకి సమానంగా వెళ్తుంది. తద్వారా 64 కళలు, 64 మంది యోగిని దేవతలు, చతుషష్ఠి ఉపచారాధ్య చతుషష్ఠి కళామయి మహా చతుషష్ఠి కోటి యోగిని గణసేవిత, అందరికీ కూడా యావత్ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆ ఒక ప్రసాద ఫలితం అనేటువంటిది సుఖ రూపంలో అందిస్తుంది అమ్మవారు ప్రసాదంగా. గురుగారు, శక్తి పీఠాలు అంటేనే స్వయంభుగా వచ్చినవి, వాటికి శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ క్షేత్రాలకు అని అంటుంటాం కదా, మళ్ళీ ప్రత్యేకించి శక్తిని ఇవ్వటం ఏంటి? ఇవ్వాలమ్మా ఇప్పుడు కూడా. ఎందుకనండి? మనం వెళ్తూ ఉంటాం, నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం, మనకు కావాల్సిన మనం తెచ్చుకుంటూ ఉంటాం, శక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎందువలనంటే శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తారు కదా, అనునిత్యం జరుగుతూనే ఉండాలి. అనునిత్యం అమ్మవారికి ప్రత్యేకంగా జరిగే ఆరాధన చాలా కొంచెమే. మీ పేరు మీద, నా పేరు మీద, వాళ్ళ పేరు మీద, వాళ్ళ పేరు మీద జరుగుతుంటాయి ఎక్కువగా. ప్రత్యేకించి అమ్మవారి మీద జరిగే ఆరాధనలు చాలా తక్కువ. దీనివల్ల ఏమవుతుంది, అందరూ వచ్చి అమ్మవారి దగ్గర నమస్కారం చేసుకోవడము, దీనివల్ల శక్తి అనేటువంటిది అలా తగ్గుతూ వస్తుంది. ఈ నవరాత్రులు చేసేటువంటి ఆరాధన వలన పూర్తి మళ్ళీ పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఆషాఢ మాసం అందులోను ఆషాఢ మాసము అనగా ఆ క మా వై అంటారు. ధర్మార్థ కామ్య మోక్షాలకి ఆషాఢం, కార్తీకం, మార్గశిరం, వైశాఖం 4 మాసాలు. మొట్టమొదటిది ఆషాఢం. ఓం నమ శివాయ తెలుసో తెలియక ఒక్కసారి మనం అంటే 11,000 సార్లు అన్న ఫలితం వస్తుంది. ఓన్లీ ఒకసారి ఓం నమ శివాయ అంతా కూడా ఎప్పుడన్నా కూడా ఒక్కసారి ఆషాఢ మాసంలో అంటే ఏ నామమైనా సరే, శ్రీమాత్రే నమః అనుకున్నా, ఓం నమో నారాయణాయ అనుకున్నా, ఒక నామాన్ని అనుకుంటే 11,000 సార్లు అది మనం జపం చేసిన ఫలితం మనకు వస్తుంది. అంటే నామము, శ్లోకము, మంత్రం ఏదైనా. అటువంటిది 9 రాత్రుల పాటు లక్షల సంఖ్యలో అమ్మవారికి ఆ మంత్ర బీజాక్షరాలతో ఆరాధన చేయడము, ఎన్ని కోట్ల సంఖ్యలో అది శక్తి ఉత్పన్నమవుతుందమ్మా, దానికోసం చేసేది. ఇప్పుడు వారాహి పూజ అంటే సామాన్యులు అందరూ చేయడానికి పనికిరాదు, అసలు చేస్తున్న విధానం. సామాన్యులు మా అన్నయ్య గారు ఉన్నారు, 2 అన్నయ్యలు ఉన్నారు, నాకు 2 అన్నయ్యలు కూడా పనికిరారు. అంటే మా 2 అన్నయ్యలు కూడా పూర్ణ దీక్ష తీసుకోవాలా. 2వ అన్నయ్య తిరుమల దేవస్థానం వేదపారాయణదారులు, పెద్దన్నయ్య వేములవాడ దేవస్థానం వేదపారాయణదారులు, వాళ్ళు పూర్ణ దీక్ష తీసుకోవాలా. కాబట్టి పూర్ణ దీక్ష తీసుకోలేదు కాబట్టి వాళ్ళకు కూడా అర్హతలు లేవు. మరి ఇప్పుడు చేస్తున్నారు కదండి, దానివల్ల ఏమైనా దోషమా? జరిగేదంతా అనర్థాలు ఉన్నాయి కదండి, ప్రకృతిని చెరబట్టడమే ఇదంతా. ఏదైతే చైరాంది చేస్తున్నారో తినరాంది తింటే ఏమవుతుంది, వెంటనే కడుపులో తేడా చేస్తుంది, ఏదో ఒకటి అనారోగ్యం వస్తుంది. అదే చేసుకుంటున్నాం. ఇప్పుడు అంటే పూజలే చేయడం వద్దా, లేదంటే ఆలయాలు ఉంటున్నాయి కదా, ఆలయ దర్శనాలకు కూడా వెళ్ళకూడదా? అసలు మీకు ఎందుకండి, కొంపలో కూర్చొని హాయిగా కృష్ణారామ అనుకోకుండా ఆషాఢ నవరాత్రులు వచ్చినాయి 4 ఏళ్ల క్రితం, మీకు ఎవరికి తెలియదు కదా, 4 ఏళ్ళు ఎవడో బుద్ధి జ్ఞానంలో ఎవడో ఒకటి పుట్టించాడు 4 ఏళ్ల ముందు. దాన్ని అసలు మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? మీకు సంబంధం ఏంటి? వైశాఖ మాసం ఎలా, జ్యేష్ఠ మాసం ఎలా, ఆషాఢ మాసం అలాగే ఉండండి, భగవాన్ నమస్కారం చేసుకోండి. వెళ్ళమని ఎవరు చెప్పారు మీకు? అసలు వెళ్ళమని ఎవరు చెప్పారు? ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఫలానా చోట వారాహేమవారికి ఆరాధన జరుగుతుంది, వారాహేమవారి హోమం జరుగుతుంది. కొంచెం నాలెడ్జ్ లేదు నీ బ్రతుక్కి, ప్రతి ఒక్కరిని వేలు పెట్టి పొడుస్తూగా నువ్వు ఎందుకు అడగట్లా అంటే వారాహారాధన 4-5 ఏళ్ళగా లేదు. ఇప్పుడు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, రావడానికి కారణాలేంటి, మీరు ఎందుకు పుట్టించారు, అది శాస్త్ర ప్రమాణంలో గుప్తం అని చెప్పబడింది కదా. దాన్ని గోప్యం అనేటువంటి తీసేసి బహిర్గతం ఎందుకు చేశారు? జనాలు నాశనం చేయడానికి చేశారా? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎప్పుడు కూడా అమ్మా తెలంగాణ కడుపులో నొప్పి రాదు, కొంచెం సమయానికి కడుపులో నొప్పి వస్తుంది, అనుభవించక తప్పదు. ఇదే ఇప్పుడు మనం చేస్తున్నాం, చేసిన దానికి చేసినంతగా అనుభవిస్తూనే ఉన్నాం కదా, అది విషయం. ధన్యవాదాలండి. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి